డేడర్ అండ్ సాసోరి గారాన్ని తీసుకొని వాళ్ళ హైడౌట్కి రీచ్ అవుతారు. వాళ్ళ లీడర్, మీరు లేట్గా వచ్చారు, ఇమీడియట్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. అప్పుడు డేడరా, జింజర్కి నేను ఊహించిన దానికంటే స్ట్రాంగ్గా ఉన్నాడు. వాళ్ళ లీడర్ జెడో స్టాచ్యూని సమన్ చేస్తాడు. ఆకాశకి టీం మెంబర్స్ అసెంబుల్ అవుతారు. ఫిజికల్గా కాదు, చూస్తూ పడతారు. ఇప్పటి నుండి 3 days 3 nights పడుతుంది కంప్లీట్ అవ్వడానికి. మీ బాడీస్ జాగ్రత్త. జస్ట్ నువ్వు నీ రియల్ బాడీని యూస్ చేసి చూస్తూ ఉండు. అప్పుడు ఒకతను 3 days ఒరుచిమారు లేడు కదా, టైం ఎక్కువ పడుతుంది కదా, అలా అయితే మనం వెంటనే స్టార్ట్ చేయాలి. గారా నుండి 1 tailని జెడో స్టాచ్యూలకు పంపివ్వడానికి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తారు. 10 అంటుంది, హే మీరు ఫాస్ట్గా వెళ్తున్నారు, ఆగకుండా రోజంతా పరిగెడుతూనే ఉందాం, కొంచెం బ్రేక్ తీసుకుందాం. అప్పుడు రాక్లీ, 10 నీకు డిసిప్లినే లేదు. వాళ్ళకు కకాషి డాగ్ అయితే ఎదురుపడుతుంది. వెయిట్ గాయ్, కకాషి మాకు ఆర్డర్ చేశాడు, మేము స్ప్లిట్ అయి అకాషికి మెంబర్స్ ఏంటి వెతుకుతున్నాం. మేము కనుక్కున్నాం వాళ్ళు ఎటు వెళ్ళారో. రివర్ సైడ్ వెళ్ళారు, అది కొనహా అండ్ శాన్ మధ్యలో ఉంది. మీ గ్రూప్ అకాషి వాళ్ళకి దగ్గరగా ఉంది, సో అందుకే ఇక్కడికి వచ్చాం. నన్ను ఫాలో చేయండి, మిగతాది వెళ్తూ చెప్తాను. సో గాయ్ టీం డాగ్ వెనకాల అయితే వెళ్తారు. ఇదైతే జెస్టుకి తెలుస్తుంది. జెస్టు వాళ్ళ టీంకి చెప్తాడు, కొనహా నుండి ఎనిమీస్ వస్తున్నారు, స్కిల్ నింజా మైట్ గాయ్ అని చెప్తాడు. వాళ్ళ లీడర్ అయితే ఎవరు అతనని అడుగుతాడు. సో ఇటాచి అప్పుడు, కొనహాకి చెందిన జోనిన్ అతను, టైజిస్టు మాస్టర్, అండర్ ఎస్టిమేట్ చేయకండి, తను చాలా టాలెంటెడ్. కీసమే ఓ ఆ ఎదవనా అని అంటాడు. అకాషికిలో ఒక మెంబర్, నేను వెళ్ళి ఆ జ్యూస్ యూస్ చేస్తాను, నన్ను వెళ్ళనివ్వండి. జింజురికి కనుక్కోవడం కష్టమైంది, నాకు చిరాకు వస్తుంది, నేను వెళ్తాను అని అంటాడు. అప్పుడు కీసమే అతను ఆపి, ఐ విల్ గో, పర్సనల్గా అతనితో కొన్ని నేను తేల్చుకోవాలి. అప్పుడు లీడర్ కీసమేతో, నీకు లార్జ్ అమౌంట్ ఆఫ్ చక్ర ఉంది కాబట్టి ఈ జుట్టు నీకు సూట్ అవుతుంది, కానీ 30% ఆఫ్ చక్ర ఇక్కడ కావాలి. సో అప్పుడు కీసమే, ప్రతీకారం తీసుకోవాల్సిన సమయం వచ్చింది. సో డాగ్ అయితే కీసమని సెన్స్ చేస్తుంది. గాయ్ డాగ్తో అంటాడు ఏమైందని. అప్పుడు డాగ్, ఎవరో మన సైడ్ వస్తున్నారు. నెజీ బ్యాకుగాన్ యాక్టివేట్ చేసి చూస్తాడు, మన వెనకాల ఉన్నాడు చూడండి. సో గాయ్ అతన్ని చూసి నువ్వు అన్నట్టుగా చూస్తాడు. అప్పుడు లీ, నీకు అతను తెలుసా గాయ్ సెన్సే? అప్పుడు గాయ్, ఎవరు నువ్వు అని అడుగుతాడు. కీసమే అండ్ గాయ్ అయితే ముందే కలుస్తారు. ఇటాషి అండ్ కీసమే వస్తారు నరుటో కోసం. కీసమే ఇలా అంటాడు, మొత్తానికి వీడు బెద్దు లేనివాడు, వెల్ నేను నీకు గుర్తు తెప్పిస్తాను చూడు. నెజీకి అయితే తెలుస్తుంది ఇతనికి చాలా చక్ర ఉందని. అంత చక్ర నేను ఎప్పుడు చూడలేదు, ఇతనికి చాలా చక్ర ఉంది. సో అప్పుడు కీసమే అయితే, ఇదంతా న్యూ సెన్స్, ఇలా కొట్టిపడద్దామన్నట్టుగా అంటాడు. వీళ్ళిద్దరి మధ్యన అయితే చాలా ఫైట్ జరుగుతుంది. సో అప్పుడు గాయ్ ఆ పెద్ద స్వాట్ని, అదే అతని దగ్గర ఉండే పెద్ద కత్తిని, అతను యూజ్ చేసే జ్యూసులను చూసి నువ్వు తప్పకుండా అని ఆగుతాడు. అప్పుడు కీసమే, ఓ నీకు గుర్తుకొచ్చిందా అని అంటాడు. గాయ్ అతన్ని, ఇంతకుముందు మనం కలిసామా అని అడుగుతాడు. అప్పుడు కీసమే, నీకు మనుషులతో ఆడుకునే టాలెంట్ ఉంది, నీకు గుర్తుకొచ్చేంత వరకు నేను టాయ్లో ఆడుకుంటాను నిన్ను. సో ఇప్పుడు మనకు కకాషి టీంని చూపిస్తారు. సాకురా అంటుంది, నరుటో నేను నిన్ను ఒకటి అడగాలి, అకాషికి నిన్ను ఎప్పటి నుంచి టార్గెట్ చేశారు? నరుటో ఆలోచించి నాకు గుర్తులేదని అంటాడు. అప్పుడు కకాషి, కొంతకాల క్రితం అకాషికి వాళ్ళు లీఫ్ విలేజ్కి వచ్చారు, ఆల్మోస్ట్ 3 years అవుతుంది, మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశారు, వాళ్ళ మోటివ్ ఏంటో తెలియదు. అప్పుడు సాకురా, 3 years ఎందుకు వెయిట్ చేశారు? అది విని కకాషి, ఇన్ని రోజులు నరుటో జిరాయతో ఉన్నాడు కదా, అందుకే కావచ్చు వాళ్ళు రిస్క్ తీసుకోలేదు. అది విని ఓల్డ్ లేడీ, నేను గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం దానికి ఒక రీజన్ ఉంది. టేల్ బీస్ట్ని మనిషి నుండి సెపరేట్ చేయడానికి చాలా ప్రిపరేషన్ కావాలి, వాళ్ళు ఇప్పుడు ప్రిపేర్ అయి ఉండొచ్చు. అప్పుడు సాకురా, టేల్ బీస్టా అవేంటి అన్నట్టుగా అడుగుతుంది. అప్పుడు ఓల్డ్ లేడీ, నీకేం తెలీదా, నువ్వేలా సునాడే స్టూడెంట్ అయ్యావు? అప్పుడు కకాషి, 9 tails ఇన్ఫర్మేషన్ లీఫ్ విలేజ్లో టాప్ సీక్రెట్, అది ఎవరికి చెప్పరు. అది ఓల్డ్ లేడీ విని ఇలా అంటుంది, ఇవి ఒక మ్యాజికల్ బీస్ట్, వాటికి తోకలుంటాయి, శాన్ దగ్గర 1 tails ఉంది, అది గార లోపల సీల్ చేసి ఉంది. అప్పుడు సాకురా, 1 tail అలా అయితే 9 tail కాకుండా వేరేవి కూడా ఉన్నాయా? అప్పుడు తను, ప్రపంచం మొత్తంలో 9 ఉన్నాయి, వాటికి ఉన్న టేల్స్ని బట్టి వాటి స్వభావం ఉంటుంది. 1 tailsకి 1 తోక, 2 tailsకి 2 తోకలు, అలా 9 tailకి 9 ఉంటాయి, అలా 1 నుంచి 9 వరకు ఉంటాయి. వీటన్నిటికీ చాలా చక్ర ఉంటుంది, అది మనం ఊహించుకోలేము. గ్రేట్ నింజా వార్ టైంలో ప్రతి విలేజ్ వీటిని యుద్ధంలో వాడారు. అది విని సాకురా, ఇలాంటి పవర్ ఎవరు కంట్రోల్ చేయలేరు కదా, ఆయన అకాషికి వాళ్ళకి ఎందుకు ఇంత పవర్, ఇది చాలా డేంజర్ కదా. అప్పుడు కకాషి, ఈ బీస్ట్లు ప్రపంచం నలుమూలలో ఉన్నాయి, ఇప్పుడు పీస్ నడుస్తుంది విలేజెస్ మధ్యలో, కకాషి టీం కూడా అకాషికి దగ్గరలో ఉంటారు, సో అది జస్టుకి తెలుస్తుంది. ఇంకో టీం కూడా వస్తుంది, షినోబి ఆఫ్ ద లీఫ్ అని అకాషికి మెంబర్స్కి చెప్తాడు జస్టు. అప్పుడు వాళ్ళ లీడర్, ఇప్పుడు ఎవరు వెళ్తారు అని అడుగుతాడు. కకాషి టీం దగ్గరికి అయితే ఒకతను వస్తాడు, అతన్ని చూసి అందరు షాక్ అవుతారు, అతను ఎవరో కాదు, ఇటాచి ఉచిహా.